దిక్కు యాత్రల పేరుతో సంబరాల పేరుతో చేస్తున్నారు. అంటే మారైతే తెలంగాణ ఎట్లయితే అంచబడ్డదో రిజర్వేషన్ల పొలాల్లో కూడా మాదిగలు రిజర్వేషన్లో కూడా వెనుకబడ్డారని మేము భావిస్తున్నాం. తెలంగాణ జరుగుతుందా అని ఈ రాష్ట్రంలో అనుకున్న ప్రజలు తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి వర్గీకరణ విషయం అన్ని పార్టీల మద్దతు ఉండి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సబ్బండ వర్గాల మద్దతున్న వర్గీకరణ మాత్రం జరగట్లేదు. దీనికి మేము బాధగా భావిస్తున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము వర్గీకరణకు అనుకూలమంటుంది, అధికారంలోకి రాగానే వర్గీకరణ విషయం పక్క పెడుతున్నది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ మేము 100 రోజులలో అధికారంలోకి వస్తే 100 రోజులలో వర్గీకరణ చేస్తున్న బీజేపీ పార్టీ సరిగ్గా 10 సంవత్సరాల నుండి మళ్ళీ 11వ సంవత్సరం అడుగుపెట్టిన వర్గీకరణ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుంది. మరి వాళ్ళకు సంబంధించిన అంశాల పట్ల ఆ రాజకీయాలకు అవసరాలకు ఏదైతే వాళ్ళకు అవసరాలు ఉన్నాయో అట్లాంటి విషయాలను పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకున్నారు. నోట్ల రద్దు అయితేంది, రామ మందిరం అయితేంది, జమ్మూ కాశ్మీర్ సమస్య అయితేంది, ఇట్లాంటి క్రిటికల్ సమస్యలను బీజేపీ ప్రభుత్వము తన పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేసుకొని ఉన్నది తప్ప మరి న్యాయమైన వర్గీకరణ డిమాండ్ పట్ల చిత్తశుద్ధి చూపట్లేదు. అందుకోసమే నరేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మేము నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే గారు అన్నారు మొన్న ఎన్నికల సందర్భంలో మీరు ఆర్డినెన్స్ తీసుకురండి, మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు బిల్లు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న 2 ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు. కానీ ఏదైతే రాష్ట్ర సమస్యల పట్ల 30 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఈ సమస్య పట్ల ఎందుకు మాట్లాడతలేరు? 2004 నుంచి 24 వరకు కొట్టేసి ఇప్పుడు 20 ఏళ్ళు నిన్నాయి. 20 ఏళ్ళలో ఎంతో మాదిరి జాతి నష్టపోయింది. మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిండు. మరి నిజంగా ఇప్పుడు ఏపీలో అక్కడ ముఖ్యమంత్రి ఉండు అసెంబ్లీలో తీర్మానం చేయాలంటున్నాం. రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మాదిగలకు పెద్ద దిక్కు ఉంటా, వర్గీకరణ జరిగేందుకు నేను ప్రయత్నం చేస్తా, మీ ఏమంటున్నాను మాట ఇచ్చిన అడిగింది. నిజంగా మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తన పార్లమెంట్లో ఎంపీలతో మాట్లాడించాలని డిమాండ్ పెడుతున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఎంపీ సీటీఎలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాదిగలకు కూడా ఏమాత్రం న్యాయం జరగలేదు. ఖచ్చితంగా అవి నామినేటీలో కానీ రేపు ఎమ్మెల్సీలో కానీ మాదిగలకు ఇక్కడ వాటాయించాలి, పార్లమెంట్లో మాట్లాడించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వచ్చే పార్లమెంట్ సమావేశాలు బీజేపీ పార్టీపై ఖచ్చితంగా ఒత్తిడి చేసే దిశగా ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ పార్టీ మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్లమెంట్ సమావేశాలు బిల్లు పెట్టాలనేది మేము బీజేపీ ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ జరిగేంత వరకు కూడా మాదిగ ఉద్యమాన్ని ఆపేయలేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా నాయకులు గుర్తుంచుకోవాలి, వర్గీకరణ జరగకముందే సంబరాల పేరు మీద పోతున్నారు. తెలంగాణ వచ్చినాకనే కదా సంబరాలు చేశారు. మరి వర్గీకరణ జరగకముందుకే కేకులు కట్ చేసుకుంటా యాత్రల పేరు మీద చేస్తుంటే జాతిని మోసం చేసే విధంగా నడిపోద్ది అనేది కూడా మేము మాదిగ నాయకులకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణ జరిగేంత వరకు కూడా మేము ముందుండి ఉద్యమాన్ని తీసుకువెళ్తాం. ఆ జరిగేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేయలేదు. జై భీమ్, జై మాదిగ.